ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత ఈప్ సెట్ ఆర్ జేఈ ద్వారా బీటెక్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్న స్టూడెంట్స్‌కి ఉండే కామన్ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. డౌట్ నంబర్ 1, ఇంతకుముందు ఎప్పుడు నేను ఎంఎస్ ఆఫీస్ లాంటి కోర్స్ కూడా ఎప్పుడు చేయలేదు. మరి నేను డైరెక్ట్‌గా సి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చా? డౌట్ నంబర్ 2, సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి బిగినింగ్‌లో? జావా, పైథాన్ లాంటి లాంగ్వేజెస్ ఫస్ట్ లాంగ్వేజెస్ కింద నేను నేర్చుకోవచ్చా? డౌట్ నంబర్ 3, ఇన్‌స్టిట్యూట్‌లో కాకుండా వీడియో కోర్స్ ద్వారా లేదా మా రిలేటివ్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్‌లో ఉన్నారు. వాళ్ళ దగ్గర నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఈ సందేహాలన్నిటికీ మనం ఇప్పుడు సొల్యూషన్ చెప్పుకుందాం. నా పేరు అనిల్ కుమార్. నా క్వాలిఫికేషన్ ఈ వీడియో కింద మీరు చూడొచ్చు. సాఫ్ట్‌వేర్ ట్రైనర్‌గా, కాలేజీ లెక్చరర్‌గా నాకు 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఈ అనుభవంతో సమ్మర్ హాలిడేస్‌లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్న మీకు వచ్చేటటువంటి కామన్ డౌట్స్‌కి ఆన్సర్స్ చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా డౌట్ నెంబర్ 1 చెప్పుకుందాం. నేను ఇంతకుముందు ఎప్పుడు ఎంఎస్ ఆఫీస్ కోర్స్ కూడా ఎప్పుడు చేయలేదు. సి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చా మరి డైరెక్ట్‌గా? నా సమాధానం, ఈ రోజుల్లో అసలు మౌస్ ఎలా ఉందో తెలియని, ల్యాప్‌టాప్ ఎలా వాడాలో కూడా తెలియనటువంటి స్టూడెంట్స్ ఉంటారని నేను అనుకోను. కాబట్టి మీకు మినిమమ్ బేసిక్స్ లైక్ సిస్టమ్ ఆపరేట్ చేయడము, ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, అలాగే సేవ్ చేసుకోవడం ఇలాంటి వర్క్స్ వస్తే మీరు డైరెక్ట్‌గా సి లాంగ్వేజ్ జాయిన్ అయిపోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ కోర్స్ చేయాలన్నటువంటి రూల్ ఏమీ లేదు. మీకు ఒకవేళ సిస్టమ్ యూసేజ్‌లో కాన్ఫిడెన్స్ లేకపోతే అప్పుడు మాత్రం డీసీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత చేయండి. ఇట్ ఈస్ బెటర్. డౌట్ నంబర్ 2, అసలు నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రానప్పుడు సి లాంగ్వేజ్‌ని నేను ముందుగా ఎందుకు నేర్చుకోవాలి? గుడ్ క్వెషన్. సి లాంగ్వేజ్‌ని మదర్ లాంగ్వేజ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అని చెప్తా ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మన క్లాసెస్‌లో చెప్పుకుందాం. కాకపోతే సి లాంగ్వేజ్ ఒక మంచి స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అని మాత్రం నేను చెప్పగలను. అంటే యాస్ ఎ బిగినర్‌గా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వైపు వెళ్తున్నప్పుడు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క కొన్ని కోర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి, ఎవరన్నా మీకు నేర్పడానికి ఒక మంచి లాంగ్వేజ్ ఇది. వేరియబుల్స్, డేటా టైప్స్, ఇన్పుట్, అవుట్పుట్, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఆర్ఎస్, ఫంక్షన్స్, పాయింటర్స్ ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ మనం సి లాంగ్వేజ్‌లో నేర్చుకోబోతాం. ఇవి నేర్చుకున్న తర్వాత మీరు ఫర్దర్‌గా నేర్చుకోబోయేటటువంటి లాంగ్వేజెస్ అన్నిటికి కూడా ఇవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయని చెప్పొచ్చు. దీనికన్నా ముఖ్యంగా మీరు ఆల్మోస్ట్ ఏ ఇండియన్ యూనివర్సిటీస్‌కి వెళ్ళినా సి లాంగ్వేజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఒక సబ్జెక్ట్ కింద మీకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈవెన్ అది సీఎస్‌సి వాళ్ళకి కాకపోయినా సరే అదర్ బ్రాంచ్ వాళ్ళకి కూడా. అందువల్ల మీరు సిలబస్‌లో సి లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి, ఈవెన్ గుడ్ స్కోర్ చేయడానికి కూడా మన కోర్సు ఉపయోగపడుతుంది. అయితే మరి సి లాంగ్వేజ్ కాకుండా జావా, పైథాన్ ఇలాంటి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా! మరి నేను వెళ్ళే కాలేజీలో పైథాన్ ఆర్ జావా ఉంటాయేమో! ఇప్పుడు నేను సి లాంగ్వేజ్ నేర్చుకోవడం మరి టైమ్ అండ్ మనీ వేస్ట్ అవుతుంది కదా! నేను డైరెక్ట్‌గా జావా ఆర్ పైథాన్ నేర్చుకోవచ్చు కదా! దీన్ని నేనిప్పుడు సి ప్లస్ ప్లస్, జావా ఆర్ పైథాన్‌కి సంబంధించి కోడ్స్ చూపిస్తాను చూద్దాం. ఈ ప్రోగ్రామ్ చూడండి. ఇది సి లాంగ్వేజ్‌లో రాసినటువంటి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్‌ని మీరు రన్ చేస్తే ఫైనల్లీ ఇక్కడ ప్రింట్ఎఫ్ మధ్యలో ఉంది చూడండి, హలో వరల్డ్ అని. ఈ మెసేజ్‌ని అవుట్‌పుట్ స్క్రీన్ మీద చూపిస్తుంది. దట్స్ ఇట్. అంటే హలో వరల్డ్ అనే ఒక చిన్న లైన్‌ని మనం ప్రింట్ చేయడానికి సి లాంగ్వేజ్‌లో మీరు రాయాల్సినటువంటి మినిమమ్ ప్రోగ్రామ్ అనమాట. అయితే ఈ లాంగ్వేజ్ మీరు నేర్చుకునేటప్పుడు మీకు ఏం డౌట్స్ వస్తాయి? ఈ హ్యాష్ ఇంక్లూడ్ std.h అంటే ఏంటి? ఇంట్ అంటే ఏంటి? మెయిన్ అంటే ఏంటి? రిటర్న్ 0 ఎందుకు రాశారు? ఇవన్నీ మనం సి లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటాం. ఇదే ప్రోగ్రామ్‌ని సి++లో రాస్తే ఇది సి++ ప్రోగ్రామ్. ఇందులో కొంచెం సి లాంగ్వేజ్‌లో కన్నా కొన్ని లైన్స్ డిఫరెంట్ ఉండడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అవునా? చూడండి, ఇక్కడ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇలాంటివి డిఫరెన్సెస్ అనేవి మీ సి++లో నేర్చుకుంటారనమాట. బట్ రెండిటికి వచ్చేటటువంటి అవుట్‌పుట్ సేమ్. ఇదే జావా తీసుకున్నాం. జావా తీసుకున్నప్పుడు చూడండి, మీకు ఇక్కడ పబ్లిక్ క్లాస్ అని ఉండి, తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, స్ట్రింగ్ ఆర్గ్స్, తర్వాత system.out.println ఇలా కనపడుతుంది కదా! ఈ ప్రోగ్రామ్ రాసినప్పుడు కూడా మీకు వచ్చేటటువంటి అవుట్‌పుట్ హలో వరల్డ్ అనే. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే సి లాంగ్వేజ్ అండ్ సి++ కన్నా కూడా జావాలో మీరు
నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఎక్కువగా ఉన్నట్టుగా మీకు కొంచెం కాంప్లెక్స్‌గా ఉన్నట్టుగా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పబ్లిక్ అంటే ఏంటి? స్టాటిక్ అంటే ఏంటి? సిస్టమ్ అంటే ఏంటి? ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అందుకనే చాలామంది జనరల్‌గా మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే జావాకొచ్చే ముందు సి నేర్చుకున్న తర్వాత దీన్ని నేర్చుకోండి అని చెప్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఉండే కొన్ని సింటాక్టికల్ సిమిలారిటీస్ ఇందులో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సి ప్లస్‌ప్లస్‌లో లాగానే ఇక్కడ కూడా కర్లీ బ్రేసెస్ కనిపిస్తూ ఉంటాయి. సెమికోలన్ టెర్మినేషన్ కనిపిస్తుంది. ఇలా అనమాట. కాబట్టి జావా నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు ప్రాపర్ వే ఏంటంటే సి ప్లస్ అయిపోయిన తర్వాత జావా లాంగ్వేజ్‌లో అడుగుపెట్టడం. నెక్స్ట్ పైథాన్ గురించి చూద్దాం. పైథాన్‌లో హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి మీకు ఉండేటటువంటి కోడ్ ఈ ఒక్క లైన్ మాత్రమే. సో ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఈవెన్ సి లాంగ్వేజ్ కన్నా కూడా ఇదే ఈజీగా ఉంది కదా అని. మరి సి లాంగ్వేజ్‌ని మదర్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నారు అంటే, సి లాంగ్వేజ్‌తో మీకు ఇందాక నేను చెప్పినట్టుగా చాలా విషయాల్ని ఫండమెంటల్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇది. ఇది నేను చెప్తున్నప్పుడు లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చెప్తున్నప్పుడు ఇక్కడ హలో వరల్డ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఇది ప్రింట్ అవుతుందమ్మా అని చెప్పగానే మీరు సాటిస్ఫై అవ్వరు. ఏమని అడుగుతారు? సార్ ఇక్కడ ఎస్టీడీఐఓహెచ్ అని ఉంది, హ్యాష్ ఇన్క్లూడ్ అని ఉంది, ఇంట్ అని ఉంది, మెయిన్ అని ఉంది. అవేంటని మీరు ఖచ్చితంగా నేను చెప్పకపోయినా అడుగుతారు. బికాజ్ అవి కనిపిస్తున్నాయి ఇక్కడ. రేపు మీరు ఓన్‌గా కోడ్ రాయాలి కాబట్టి. అదే మరి పైథాన్‌లో ఈ లైబ్రరీ ఇన్క్లూజను, తర్వాత ఈ రిటర్నింగు ఇలాంటివన్నీ ఉన్నాయా? అంటే ఉన్నాయి అని చెప్పాలి. అవన్నీ కూడా బిగినింగ్ ప్రోగ్రామ్‌లో హైడ్ అయిపోయి ఉంటాయన్నమాట. అందుకని బిగినర్‌కి పైథాన్ చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. బట్ మనం ముందుకు వెళ్ళే కొలది అవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి బిగినర్‌గా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నప్పుడు జావా కాకుండా సి ఆర్ పైథాన్ ఏ లాంగ్వేజ్ అయినా సరే మీరు నేర్చుకోవచ్చనమాట. కాబట్టి యాజ్ ఎ బిగినర్ మీరు పైథాన్ కోర్స్‌లో కూడా జాయిన్ అయిపోవచ్చు డైరెక్ట్‌గా. మీ కాలేజీ కరిక్యులమ్ ప్రకారం. నెక్స్ట్ ఒకటొచ్చి మీరు ఇన్‌స్టిట్యూట్‌లో కాకుండా యూట్యూబ్‌లో దొరికేటటువంటి ప్లేలిస్ట్ ద్వారా లేదా మాకు తెలిసిన వాళ్ళు సాఫ్ట్‌వేర్ జాబ్‌లో ఉన్నారు. వాళ్ళ దగ్గర నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో దీనికి ఆన్సర్ చూద్దాం. మీకు యూట్యూబ్‌లో డే 1 నుంచి కార్ డ్రైవింగ్ లెసన్స్ ఉంటాయి కదా! మరి షోరూమ్‌కి వెళ్ళి కార్ కొనేసుకొని, యూట్యూబ్ ప్లేలిస్ట్ ఆన్ చేసుకొని, డే 1 క్లాస్ పెట్టేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చా? మీరు అలా చేయరని అనుకుంటాను. ఒకవేళ చేయడం మొదలెట్టారనుకోండి, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ యూట్యూబర్ వచ్చి మీకు ఆన్సర్ చెప్తాడా? కాబట్టి యూట్యూబ్ ప్లేలిస్ట్ అనేది ఆల్రెడీ మీరు కొంత ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక సబ్జెక్ట్ మీద మీకు దాన్ని ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన ఎన్హాన్స్‌మెంట్ కోసం లేదా ఏమైనా డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి పనిచేస్తుంది గానీ బిగినర్‌గా యూట్యూబ్ లెసన్స్ మీకు అంత యూజ్‌ఫుల్ కాదు. ఇక రియల్ టైమ్ డెవలపర్ దగ్గర నేర్చుకోవడం గురించి. నేను ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా నేను చెప్తున్న మాటలివి. రియల్ టైమ్ డెవలపర్సు వాళ్ళ వర్క్ ప్రెషర్‌లో బిజీ. సో, వాళ్ళ స్పీడ్‌ని వాళ్ళు టీచ్ చేసే స్పీడ్‌ని మీరు అందుకోగలిగే అవకాశం గానీ, మీకు ఓపికగా చెప్పేటటువంటి అవకాశం గానీ వాళ్ళకి లేకపోవచ్చు. పైగా వర్క్ నాలెడ్జ్ వేరు, టీచింగ్ వేరు. టీచింగ్ చేయడానికి స్టూడెంట్‌ని అర్థం చేసుకునేటటువంటి ఓపిక, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పేటటువంటి టీచింగ్ అనుభవం, సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఉంటాయి. పైగా వర్క్ నాలెడ్జ్ వేరు, టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ వేరు. రియల్ టైమ్ డెవలపర్స్ వాళ్ళ వర్క్‌లో వాళ్ళు రియల్ టైమ్ వర్క్ ఏదైతే చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్‌లో ఎక్స్‌పర్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీగా వర్క్ చేసే వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫెషన్‌లో ఆల్రెడీ ఎక్స్‌పర్ట్ అయ్యి ఉంటారు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌ని ట్రైన్ చేసినటువంటి అనుభవం వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మీరు బిగినర్‌గా ఒక ట్రైనర్ దగ్గర ఎక్కడైనా సరే నా దగ్గరే కాదు. డైరెక్ట్ ట్రైనర్ దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర కొన్ని ఫండమెంటల్స్ బేసిక్ క్లియర్‌గా నేర్చుకున్న తర్వాత ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్ నేర్చుకునేటప్పుడు మీరు రియల్ టైమ్ డెవలపర్ దగ్గరికి వెళ్లి నేర్చుకోవడం అనేది మంచి ప్రొసీజర్ అన్నమాట. సో, ఇవన్నీ కొన్ని కామన్ డౌట్స్ అన్నమాట. మా ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చేటటువంటి డిఫరెంట్ ఎంక్వైరీస్ నుంచి నేను తీసుకున్నటువంటి క్వెషన్స్. ఈ డౌట్స్ కాకుండా వేరే స్పెషల్ డౌట్స్ ఏమైనా ఉంటే గనక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, డెఫినెట్‌లీ నేను దానికి ఆన్సర్ చేస్తాను. అలాగే మీరు మా ఇన్‌స్టిట్యూట్‌కి డైరెక్ట్‌గా విజిట్ చేసి మీకు ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్స్ జాయినింగ్ గురించి, ప్రోగ్రామింగ్ కెరియర్ గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే గనక క్లియర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మా కోర్స్ గురించి సంబంధించినటువంటి సిలబస్, డ్యూరేషన్, రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒక డెమో క్లాస్ కంప్లీట్ అయిన తర్వాతే మీకు ఫీజు రిలేటెడ్ అన్నీ నచ్చితేనే అప్పుడు జాయినింగ్ డెసిషన్ అనేది తీసుకోవడం అనేది కరెక్ట్ థింగ్. నా 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో చాలామంది నార్మల్ స్టూడెంట్స్‌ని సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌గా తయారు చేసినటువంటి కోడింగ్ ట్రైనింగ్ ఎక్స్‌పర్ట్‌ని నేను. కాబట్టి వితౌట్ వేస్టింగ్ టైమ్
Call 630-540-7338 now to attend free demo class. Waiting for you in our institute. Thank you.